భగీరథ నీళ్లు కట్ చేయొద్దు, మానుకోట పట్టణానికి మిషన్ భగీరథ నీళ్లు కట్ చేయొద్దు, తగ్గించొద్దు, మానుకోట పట్టణానికి మిషన్ భగీరథ నీళ్లు 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 మిషన్ భగీరథ నీటిని అందించాలి, అన్ని కాళ్ళకు మిషన్ భగీరథ నీటిని అందించాలి, అన్ని కాళ్ళకు మిషన్ భగీరథ నీటిని చెడిపోయిన బోర్లను వెంటనే చెడిపోయిన బోర్లను వెంటనే బావులను వెంటనే 36 వార్డులకు సంబంధించిన అన్ని కాలనీలో దాదాపు వందలాది కాలనీలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా వాటర్ అనేది రావట్లేదు. ఒక్క రోజు ఇడిచిపెడితే వారం రోజులు వాటర్ రావట్లేదు. అధికారులకు అక్కడ ఉన్న జనాలు కావచ్చు, నాయకులు కావచ్చు అనేక సార్లు ఫిర్యాదు చేసిన ఆ విషయంలో పట్టించుకోవట్లేదు. వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతూ చాలా సార్లు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ వైపు నుంచి మహబాద్ ప్రాంతంలో ఉన్న అన్ని కాలనీలకు మిషన్ భగీరథ వాటర్ కావచ్చు, చెడిపోయిన బావులు బోర్లను రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సోదర సోదరిమల్లారా, వేసవి కాలం వచ్చింది, మార్చి నెల ప్రారంభమైంది. ఇప్పటికే ఎండలు బగబగమంటున్నాయి. ఇప్పటికే మానుకోట పట్టణ ప్రజలకు నీటి కొరత అనేది ప్రారంభమైంది. ఒక పక్క భూగర్భ జలాలు ఎండిపోయినాయి. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ ఉండటం వల్ల భూగర్భ జలాలు ఎండిపోయి కూడా ఉన్నటువంటి బోర్లు దగ్గర పట్టినట్టు బోర్లు బావులో ఇళ్లలో ఉన్నట్టు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరొక పక్క తెలుస్తూ ఉంది, మన మానుకోట పట్టణానికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినట్టుగా మిషన్ భగీరథ పైప్ లైన్లు ఏతున్నాయో మానుకోట పట్టణంలో 50% ప్రాంతానికి మాత్రమే పైప్ లైన్లు వేయడం జరిగింది. ఇంకా 50% ప్రాంతాలకు పైప్ లైన్ వేయలేదు. వేయకపోవడం వల్ల కొంత ప్రాంతానికి దాదాపు ఇంకొక 20-30% వరకు పాతగా ఉన్నటువంటి పైప్ లైన్లకే మిషన్ భగీరథ కలెక్షన్లు ఇచ్చి నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు అధికారులు. ఇంకో 10-15%, 20% దాకా ప్రాంతాలకు పైప్ లైన్లు లేవు. ఆ ప్రాంతాలు ఇవాళ జిల్లా కేంద్రమైన, మున్సిపాలిటీ అయినా, పార్లమెంటు కేంద్రమైనా ఇవాళ ఇంకా 15-20% ప్రాంతాలకు పైప్ లైన్ లేక బోర్ల ద్వారా బావుల ద్వారా నీటి సరఫరా చేసుకొని వాడుకునే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని ఇలా మనం మానుకోట పట్టణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథ పైప్ లైన్ ఇంకా 50% ప్రాంతానికి వేయలేదు. అది ఎప్పుడో కూడా తెరవనట్టు పరిస్థితి. అందరి ద్రాక్షగానే మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నట్టు పరిస్థితి కూడా ఉంది. ఆ వేసిన పైప్ లైన్లు కూడా అనేక లీకులు ఉండిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ లీకులు అయిపోయి మొత్తం నీరు కూడా వృధాగా రోడ్ల మీద ప్రవహిస్తున్నట్టు పరిస్థితి కూడా కనపడతా ఉంది. మరొక పక్క ఇవాళ తీవ్రంగా ఎండ వస్తూ ఉంది. ఎండాకాలం వచ్చింది. మరి తెలుస్తున్నట్టు అంశం ఏంటంటే ఇలా పాలేరు ఏదో మిషన్ భగీరథ నీళ్లు వచ్చేటువంటి ప్రధాన నీటి వనరు జలాశయం ఏదైతుందో పాలేరు రిజర్వాయర్లో నీళ్లు మొత్తం కూడా అడుగంటిపోతా ఉన్నాయి. పాలేరు రిజర్వాయర్లో నీళ్ళు ఇంకా ఎక్కువ కాలం వచ్చేట్టుగా పరిస్థితి లేదు. నీళ్లు తగ్గిపోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా మానుకోట పట్టణానికి ఇచ్చినట్టుగా నీటిలో 40% నీళ్లను కోత పెడతామని చెప్పేసి అధికారులు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఇవాళ 40% నీళ్లు ఇప్పుడు ఇస్తామని ఇప్పుడు కడిగేస్తామంటున్నారు, కోత పెడతామంటున్నారు. మరి రేపు రాబోయే రోజులలో ఇంకా నీళ్ళు వస్తాయో రావో కూడా తెలియనట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పేసి పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి ఒక ఇప్పటిదాకా మిషన్ భగీరథని నమ్ముకొని ఇలా మానుకోట పట్టణ ప్రజలు కూడా ఉన్నారు కదా, అధికార యంత్రాంగం మొత్తం కూడా మిషన్ భగీరథ చుట్టూ తిరిగింది కదా. మరి పాలేరు రిజర్వాయర్లో నీళ్లు కనుక ఆగిపోతే మరి వాళ్ళు ఏ విధంగా మానుకోట పట్టణ ప్రజలకు నీళ్లు సరఫరా చేస్తారో మరి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కృష్ణా జలాల నాగార్జున సాగర్ జలాశయంలో నీళ్లున్నాయి. మరి ఒక పక్క పాలేరు రిజర్వాయర్లో నీళ్లు అయిపోతాయి కాబట్టి వెంటనే కృష్ణా జలాలను తీసుకొచ్చి పాలేరు రిజర్వాయర్ను నింపి యథావిధిగా ఏదైతే ఇప్పటిదాకా నీరు సరఫరా చేస్తున్నారో అంతకంటే ఇంకొక 20%, 30% నీళ్లను అదనంగా వేసవిలో అవసరం ఉంటాయి కాబట్టి ప్రజలకు అదనంగా నీటి సరఫరా చేయాలని చెప్పేసి ఆ కోత పెట్టకుండా మానుకోట పట్టణానికి ఇప్పటికే 40% నీళ్లను కోత పెడతామని అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి కోత పెట్టకుండా ఇప్పుడు ఇచ్చే నీళ్ళ కంటే మరొక 25-30% కనుక నీళ్ళను అదనంగిస్తే వేసవిలో నీటి అవసరాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా నీళ్ళు ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు ఇవాళ
మానుకోట పట్టణం ఇప్పటిదాకా దాదాపు 1964 నుంచి మానుకోట పట్టణాన్ని సాధింది మున్నేరు వాగు నుంచి వచ్చినట్టుగా సిస్టమ్. పంప్ హౌస్ కావచ్చు, మోటార్లు కావచ్చు, ట్యాంకీ కావచ్చు, గాయత్రి కుటుంబమైన ట్యాంకీ కావచ్చు, ఇవాళ అది మొత్తం కొట్టడానికి మంది అయితే ఉన్నదానికే ఊసిపోయినట్టుగా ఇవాళ ఈ యొక్క మిషన్ భగీరథ స్కీమ్ చూసుకుని దాన్ని మొత్తం కూడా పడావు పడేసినట్టుగా పరిస్థితి ఉంది. కాబట్టి దానికి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమనంటే అధికారులకు కలెక్టర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మంత్రుల గారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది వ్యవసాయంలో నీటి ఇద్దరు రాకుండా చూడాలని చెప్పేసి. అందుకనే ఏదైతే మోటార్లు ఖరాబ్ అయినాయో మోటార్లు ఖరాబ్ అయిన వాటిని రిపేర్ చేయడం, అవసరమైతే కొత్త మోటార్లను కొనుగోలు చేయడం, అవసరమైతే పైప్ లైన్లు ఎక్కడైతే పైప్ లైన్ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదిక మీద పైప్ లైన్లు వేసి అన్ని కాలనీలకు కూడా నీటి సరఫరా వచ్చే విధంగా అవసరమైతే మున్నేరు వాగు నుంచి రావాల్సినట్టుగా నీటిని కూడా వాటిని వెంటనే పనిలో తీసుకొని ఆ నీటిని కూడా వాటిని మనం వాడుకోవాల్సిందిగా వాటిని తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసుకుంటూ పడిపోయినాయి. కాబట్టి త్వరితగతిన వాటిని మొత్తం కూడా రిపేర్ చేసి వాటిని కూడా పనిలో తీసుకొచ్చినట్టయితే కొన్ని ప్రాంతాలు కాబట్టి కొన్ని ప్రాంతాలకు ఉన్న నీటి ఎద్దండి నివారించడానికి అది ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు ఇవాళ వేసవి వచ్చింది, కొన్ని ప్రాంతాల్లో బోర్లు లేవు, ఇంకిపోయినాయి. వేసవిలో నీళ్ళట్టి అడగట్టిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆల్టర్నేట్గా గతంలో మనం అనుకున్నాం ట్యాంకర్ల ద్వారా కూడా కొన్ని ప్రాంతాలకు మనం నీటి సరఫరా చేసే ఒక ఆనవాయితీ మానుకోట పట్టణంలో ఉన్నది. కాబట్టి దానికి కొన్ని నిధులు కేటాయించి ట్యాంకర్లకు టెండర్లు పెట్టి అవసరమైతే ఏదైనా ఆల్టర్నేటివ్ కనుక ఇది ఆగిపోయే పరిస్థితి కనుక ఉంటే వెంటనే ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సరఫరా చేయడానికి కావాల్సినట్టుగా అన్ని ఏర్పాట్లను చూసి ఇవాళ మానుకోట పట్టణ ప్రజలకు దాన్ని ఇప్పటికే నీటి యొక్క కొరత ఏర్పడ్డది. ఒక పక్క వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వేసవి వస్తుంది, నీటి అవసరాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చెప్పేట్టుగా ప్రతిపాదనలన్నింటి కూడా తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీదుగా వెంటనే చర్యలు తీసుకొని ఆ విధంగా మానుకోట పట్టణ ప్రజలకు ఎలాంటి యొక్క నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ వైపుగా ముందస్తుగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే రేపు రాబోయే రోజులలో మానుకోట ప్రజలు ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది కనుక జరిగేస్తుంటారు. రేపు రాబోయే రోజులలో సిపిఎం పార్టీ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.